రండి, పరమగీతము 2వ అధ్యాయము, బైబిల్ స్టడీ కొరకు పరమగీతం 2వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం అందరం కలిసి చదువుదాం. పరమగీతము 2వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుదాం. రండి. నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను. మరోసారి చదువుదాము. నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను. ప్రభు సహాయం కొరకు మనం చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమ స్వరూపుడైన మా ప్రియ పరలోకమందున్న తండ్రి యేసు ప్రభు వారి యొక్క ప్రశస్తమైన నామములో వందన స్తుతులు చెల్లిస్తుంటున్నాము. దేవా, మరి మా జీవితాల్లో మీరు మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన మరొక బైబిల్ పట్టణాన్ని బట్టి స్తోత్రాలయ్యా, వందనాలు. ఇంతవరకు కీర్తనల ద్వారా మీ నామాన్ని మేము మహింపరిచినాము. తిరిగి బైబిల్ స్టడీ కొరకు మీరు ఇచ్చిన లేఖను భాగాన్ని బట్టి వందనాలు. మాతో మాట్లాడము ప్రభు. బిడ్డలంగా ప్రియమైన తండ్రి, నీ వాక్యము విని అనేకమైన ఆత్మీయ పాఠాలు మేము నేర్చుకొని ఆత్మీయముగా మేము జీవించే దాని కొరకై దయ చూపించండి. దాసు నన్ను కూడా బలపరచు, మీ శిలువ చాటును మరుగుపరచండి. నీ బిడ్డలు కూడా ప్రియమైన తండ్రి చక్కగా పాటలు నేర్చుకోవటానికి సహాయపడండి. మెల్లని స్వరాలతో వారు నిన్ను స్తుతించినట్లు దయ చూపించండి. కీర్తించు కొనియాడిని దయ చూపించండి. వారు పాటలు తేలికగా నేర్చుకొని సునాయాసంగా వారు పాడటానికి దయ చూపించండి. వారి గొంతులు మీరు ముట్టండి. అటువంటి తలాంతుని బిడలకు మీరు దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. తిరిగి తండ్రి చదవబడిన లేఖన భాగాన్ని బట్టి స్తోత్రాలు. కొన్ని తలంపులు మా యొక్క వినికిల్లోనికై ప్రభా మీరు వినిపింప చేయమని బలమైన నీ యొక్క హస్తగతలకి నన్ను మమ్మల్ని అప్పగించుకుంటూ నీ కృపను కోరుకుంటూ వచ్చిన వారిని బట్టి వందనాలు. ఇంకెవరైనా నీ ఏర్పాట్లో రానై ఉన్నట్లయితే నడిపించు ప్రభా, సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన నామములోనే స్తుతులు అర్పించి ప్రార్థన చేసి అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమెన్. రెండు దేవుని వాక్యములో మనము బైబిల్ స్టడీ కొరకు మరి పరమగీతము 2వ అధ్యాయాన్ని మనము ధ్యానిస్తాము. చూడండి, 2వ అధ్యాయము మొదటి వచనం. కాబట్టి పరమగీతములో ప్రియులారా, మరి మనం చెప్పుకున్నట్లు 8 అధ్యాయాలు ఉన్నాయి. 8 అధ్యాయాల్లో మరి కొన్ని సంగతులు దేవుని యొక్క సంఘమును గురించి రాయబడిన మాటలు ఉన్నాయి. కొన్ని సంగతులు అయితే ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని గురించి రాయబడిన మాటలు ఉన్నాయని నేను మొదట్లో ఆరంభంలో చెప్పా. ఇప్పుడు మనము చూస్తున్నది ఏంటి అంటే సంఘమును గురించి మనం చూస్తూ ఉన్నాం. సంఘమును గురించి మనము పోయిన వారము ఏ మాట చూసినాము? సంఘాన్ని దేంతో పోల్చిన దేవుడు అని చెప్పుకున్నాం మనం పోయిన వారము? చెప్పండి. గువ్వను పోలిన సంఘం. దేన్ని పోలిన సంఘం అంట? గువ్వను పోలిన సంఘం చెప్పుకున్నాం పోయిన వారం. దాని మీద కొన్ని వర్తమానాలు చూసాము. దానికి ముందు దేని పోలిన సంఘం అని చెప్పుకున్నాం? చెప్పండి. ఫరో యొక్క రథస్వములను పోలిన సంఘం అని చెప్పుకున్నాం. మరి ఈ వారము మనం చూద్దాము. చూడండి, పరమగీతము 2వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చూద్దాం. మొదటి వచనం చూడండి. ఆ మాట చూడండి. నేను అంటే ప్రియురాలు అనగా దేవుని యొక్క సంఘానికి సాదృశ్యం, సూచనని మనం చెప్పుకుంటున్నాం. చదువమ్మా. నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానని అన్నాడు. అంటే ఇక్కడ ప్రభు చెప్పే మాట ఏంటంటే సంఘాన్ని షారోను యొక్క పొలములో పూయు పుష్పముతో దేవుడు పోల్చినాడు. అంటే షారోను పొలము అనే మాట మనం చూద్దాం. ఇప్పుడు షారోను పొలము అంటే మనం గమనించాలా, యెరూషలేముకి మరి పడమట దిక్కు
మధ్యధార సముద్రము తీరమున మరి ఉప్పే మొదలుకొని కర్మేలు వరకు దాదాపు 12 మైళ్ళలో ఆ యొక్క పొలము విస్తరించి ఉంటుందని బైబిల్ మనకు తెలియజేసే మాట. ఏది? షారోను పొలం. మధ్యధార సముద్రము తీరమున ఉప్పే ప్రాంతము మొదలుకొని కర్మేలు వరకు కూడా 12 మైళ్ళలో ఆ పొలము విస్తరించబడింది. మీరు గమనించాలా, ఆ పొలము మరి నిజముగా చెప్పాలి అంటే దానిని గురించి ప్రవచనము కూడా ఉంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యెషయా గ్రంథము 65వ అధ్యాయము, ఒక మాట చదువుదాం. యెషయా గ్రంథం 65వ అధ్యాయము చూడండి, 10వ వచనం చదువుదాం. యెషయా గ్రంథం 65:10. 65 10వ వచనాన్ని మనం చదువుదాం. 65:10 చూడండి. ఏమో, నన్ను గూర్చి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తము షారోను గొర్రెల మేత భూమి యొగును. చూడండి, షారోను గొర్రెల మేత భూమి యొగును అంటే ఆ షారోను పొలం అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుంది? అది పచ్చని మైదానము. అంటే గొర్రెలు, పశువులు, ఆయా జంతువులన్నీ కూడా అక్కడ సమృద్ధిగా మేత మేయటానికి మరి ఆ షారోను పొలం ఉన్నట్లు మనం చూడవచ్చు. అంటే షారోను పొలం అనేది పచ్చిక బయళ్ళతో నింపబడి ఉన్నదని ప్రవక్త అయిన యెషయా ద్వారా మనం చూడవచ్చు. ఇంకొక మాట కూడా ఉంది. 35వ అధ్యాయం, యెషయా గ్రంథం 35వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. 35:2 అమ్మ చదవండి. అది బహుగా పూయుచు ఉల్లసించును, దానికి కలదు. కర్మేలు షారోనులకున్న చూడండి, అంటే కర్మేలు షారోనుకున్న సొగసు అంటే అది అంత పచ్చి, అంటే సౌందర్యవంతమైన పొలం. అది అందమైనది, సౌందర్యవంతమైనది, పచ్చిక మైదానముతో నిండబడింది. ఏంటంటే షారోను పొలము. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ షారోను పొలాన్ని దేంతో పోల్చినాడు? ఆయన దేంతో పోల్చాడు? ఏం మాట్లాడరు? దేవుని యొక్క స్వరక్తమిచ్చి సంగముతో దేవుడు పోల్చాడు. ఇప్పుడు షారోను పొలం అనగా అర్థం ఏంటి అంటే షారోను పొలములో పూయు పుష్పం అని అర్థం. ఆ పుష్పం ఏ పుష్పం అనేది బైబిల్లో రాయబడిన తర్వాత చూద్దాము. షారోను పొలములో పూయు పుష్పము అంటే సంఘాన్ని దేవుడు దేనితో పోల్చినాడంటే పుష్పముతో పోల్చినాడు. పిల్లలు గమనించాలి, పుష్పంతో పోల్చినాడు అంటే ఆ పుష్పములన్నిటిలో కూడా చాలా ప్రత్యేకమైన పుష్పం. అది చాలామంది బైబిల్ పండితులకు అభిప్రాయం ఏంటంటే అదే రోజా పుష్పం అని చెప్తారు. ఏ పుష్పం అంట? రోజా పుష్పం అని చెబుతారు చాలా బైబిల్ పండితులు. అంటే పుష్పములన్నిటిలో కూడా రాణి అంట. ఏ పుష్పము? రోజా పుష్పము. పుష్పములన్నిటిలో కూడా అది రాణి అయిన పుష్పం అంటారు చాలామంది పెద్దవాళ్ళు. మనం గమనించాలి. కాబట్టి షారోను పొలం అనగా షారోను పొలములో పూయు పుష్పము అని అర్థం. ఇప్పుడు షారోను పొలం, ఇప్పుడు పొలం అన్న దగ్గర మనం అండర్లైన్ చేద్దాము. బైబిల్లో అంటే దీనిని గురించి కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. పొలమును గురించి దేవుని చిత్తమైతే ఆ షారోను పుష్పమునకుండా ప్రత్యేకతలు ఏంటి అనే దాని గురించి బైబిల్లో మనం చూద్దాం. అంటే దేవుని సంఘము కూడా చాలా ప్రత్యేకమైంది. ఆ పూకుండా ప్రత్యేకత ఏంటి? దేనిని బట్టి దేవుడు సంఘాన్ని షారోను పుష్పంతో పోల్చినాడు అనేది దేవుని చిత్తమైతే వచ్చే వారం చూద్దాం. ఈ వారము మరి షారోను పొలం అని రాయబడింది కాబట్టి మరి కొన్ని సందర్భాల్లో ఆయా సందర్భాల్లో రాయబడిన మాటలు ఉన్నాయి పొలమును గురించి. అవి వేటికి సూచనగా సాదృశ్యంగా ఉన్నవి అనే దాని గురించి కొన్ని మాటలు దేవుని వాక్యంలో మనం చూద్దాం. రండి, మొదటి పొలము చూడండి, చదువుదాం. చూడండి, సామెతల గ్రంథం 24వ అధ్యాయం. చూడండి, 5 రకాలైన మనం పొలాలు చూద్దాము. 5 రకాలైన పొలములు మనం చూద్దాం, ప్రయత్నం చేస్తాము. చూడండి, సామెతల గ్రంథము 24వ అధ్యాయము 30వ వచనం చదవండి. సామెత 24:30 చూడండి, చదవమ్మా. సోమరి వాని చేను నేను దాటి రాగా, తెలివి లేని వారి ద్రాక్ష తోట నేను దాటి రాగా,
చాలు. ఇక్కడ ఒక మనం ఒక పొలం చూస్తాం. ఇక్కడ ఏ పొలం అంటే ఈ పొలము సోమరివాని యొక్క పొలము. గుర్తుపెట్టుకోవాలి. ఈ పొలానికి మనం ఒక పేరు పెట్టవచ్చు. ఏం పేరు పెట్టవచ్చు దీనికంటే? గ్రహింపు లేని వాని పొలం అని చెప్పచ్చు. ఏ పొలం అంట చెప్పాలా? సోమరివాని పొలము. ఇప్పుడు సోమరివాని పొలం అని ఎందుకన్నాడు దేవుడు? ఇప్పుడు కింద వచనంలో ఏమని రాయబడి ఉన్నది అంటే 31 వచనం చదువుదాం. 31 వచనం చూడండి. ఇదిగో దాని అంది అంతటా ముండ్ల తుప్పలు బలిసి ఉండెను. చూడండి, ఇంకా దోలగొండ్లు దాన్ని కప్పి ఉండెను, దాని రాతి కూడా పడి ఉండెను అనే మాట ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. అంటే ఈ పొలం అంతా కూడా ఎవరి పొలం అంటే ప్రియమైన వాళ్ళరా సోమరివాని యొక్క పొలము కదండి. ఇప్పుడు పొలం పనులు చేసేవారు మనం చూస్తాం. రైతులను చాలామంది ఎట్లా ఏ రీతిగా ఉంటారంటే వారు ఉదయం పోయి రాత్రి సాయంకాలము చీకటి పడే వరకు వారు పొలములోనే పనిచేస్తారు. అంటే ఆ పొలమును నమ్ముకొని కష్టపడి పనిచేసే వారిని ఈ లోకములో మనం చూడొచ్చు. వారికి పొలము విరివిరిగా పండిద్ది. మీరు గమనించాల, వారికి విరివిరిగా పంట పండిద్ది. ఇక్కడ సోమరివాని పొలాన్ని గురించి యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేయట్ల గల ఉద్దేశం ఏంటంటే గ్రహింపు లేని వాని యొక్క పొలము అని అర్థం. అంటే సోమరివాడు అనగా అర్థం ఏంటి? వాడు ఎవరంటే గ్రహింపు లేనటువంటి వాడు. గమనించాలి, గ్రహింపు లేనివాడు. ఇప్పుడు గ్రహింపు కలిగిన వ్యక్తి ఏం చేస్తాడు? నువ్వు విత్తనం వేసావు, వ్యవసాయం చేస్తాడు, కష్టపడతాడు, పని చేస్తాడు, ఆ పొలములో పని చేస్తాడు, పొలములో పని చేసి ఆ పంట పండించి ప్రియమైన వాళ్ళరా ఆ పంటని అమ్ముకొని తాను ఏం చేస్తాడంటే అనుభవిస్తాడు. దానిని అతడు అనుభవిస్తాడు. కారణం ఏంటి అంటే ఆ వ్యక్తిలో ఏముందని అర్థము? గ్రహింపు. గమనించాలి, ఆ వ్యక్తిలో గ్రహింపు ఉంది. చాలా మందిలో మనము చూసినట్లయితే గ్రహింపు లేని వారు ఉన్నారు. ఈ లోకములో అనేకులను మనం చూస్తే ఎలా ఉన్నారంట? గ్రహింపు లేని వారు ఉన్నారు. అందుకే బైబిల్ గ్రంథం మనకు సెలవిచ్చే మాట ఏంటంటే 1 కొరింథీ 1:18 సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి ఏంటంట? వెర్రితనం. అంటే ఏంటి? వారు గ్రహింపు లేనివారు. గుర్తుపెట్టుకోవాలా, గ్రహింపు లేనివారు. ఇప్పుడు గ్రహింపు కలిగినటువంటి వారు చేసే పని ఏంటి అంటే ఆ సిలువను గూర్చినటువంటి వార్తను గురించి వారు వింటారు, దాని యందు నమ్మిక ఉంచుతారు, వారు విశ్వాసం ఉంచుతారు. ఆ వాక్యము ద్వారా వారు ఏం కలిగి ఉంటారంట? దేవుని యొక్క శక్తిని వారు అనుభవిస్తారు. వారు ఎవరంటే గ్రహింపగలిగినటువంటి వారు. ప్రియులారా గమనించాలా, అంటే ఇక్కడ సోమరి వారి యొక్క చేను లేకపోతే పొలము అనేది ఎలా ఉందంటే అదంతా కూడా ముళ్ళ తొప్పలు ఏంటంట, ఇంకా రకరకాలైనటువంటి పిచ్చి మొక్కలతో మలిసి ఉన్నాయి కదండి. పొలం పని చేసే 2 రకాలు. ఒకటి కష్టపడి పని చేసేవారు ఉంటారు, మరి కొంతమంది అయితే ఏం చేస్తారంటే కూలి వాళ్ళని పెట్టించి పని చేసేవారు. కూలి వాళ్ళని పెట్టి పని చేసేవాళ్ళు ఉంటాం. ఉన్నారా లేరు? అట్లా కష్టపడి పని చేసేవారు. నేను ఉదాహరణకు ఒక మాట చెబుతాను. మా అమ్మ వాళ్ళ అన్నగారు అని ఒక ఆయన ఉన్నాడు, యేసుదాస్ ఆయన పేరు. వాళ్ళు ఎంత కష్టజీవులు అంటే మీరు నమ్మండి, ఇద్దరు మా మామయ్య మా అత్త ఇద్దరు కలిసి ఉదయాన్నే 5 గంటలకు వెళ్తారు. వాళ్ళు ఎడ్ల బండి ఉండేది, ఎడ్ల బండి అంటే చెక్క ఎడ్ల బండి. అది ఎడ్ల బండి వేసుకొని ఇద్దరు వెళ్ళేవాళ్ళు. ఉదయం 5 గంటలకు వెళ్తే మధ్యాహ్నం ఇంటికి దగ్గర నుండి వారి బిడ్డలు ఏం చేసేవారంటే అన్నం వండి ఎంత పెద్ద క్యాన్కి వైట్, అది ఏమంటారు, సత్తు క్యాన్లు ఉంటాయి కదా, జలమ్స్ లేరా ఏమంటారు కదా, సత్తు క్యాన్లు ఉంటాయి, వాటి నిండా అన్నం పెడితే మధ్యాహ్నం అన్నం తీసుకుని వెళ్ళేవారు. వాళ్ళు భోజనం చేసి ఆ పొలంలో ఏదో పని చేస్తా సాయంత్రం వాళ్ళు వచ్చేటప్పటికి నాకు తెలిసి ప్రతిరోజు ప్రియులారా రాత్రి 7 అయ్యేది ఇంటికి వచ్చారు. 7ంటికి ఇంటికి వచ్చి వాళ్ళు వేడివేడిగా ఆ నీళ్ళతో స్నానం చేసి మరలా భోజనం చేసి ఆ కాసేపు పండుకొని మరలా 5 గంటలు లేచి ఇదే పని వాళ్ళకి, ఇదే పని దాదాపు వాళ్ళు ఆయన బ్రతికున్నంతకాలం అదే పని చేసేవాడు. ఆయన చనిపోయే నాటికి 20 ఎకరాల పొలం సంపాదించాడు. ఎన్ని ఎకరాల పొలం సంపాదించాడంట? 20 ఎకరాల పొలం సంపాదించాడు. 20 ఎకరాల పొలం సంపాదించాడు. మళ్ళా ₹1 అట్లా తీసి అట్లా వ్యర్థం ఖర్చు పెట్టాడు ఎవరికి.
రూపాయి ఎవరికి ధారాళంగా ఎవరికి ఇవ్వడు, రూపాయి అట్లా గడిచిపెట్టడు. ఏదన్నా అవసరం ఉండి ఏదైనా ఊరు వెళ్ళాడు అనుకోండి, పట్టణం వెళ్ళాడు అనుకోండి, అక్కడ అడుక్కునే వాళ్ళు ఉంటే అయ్యా ధర్మం చేయని అడిగితే ఆయన జేబులో ఇవ్వకుండా ఆయన ఏం చేసేవాడు అంటే వైట్ బట్టలు కింద పంచగట్టుకు వైట్ షర్టు పైన వైట్ టవల్ వేసుకొని ఆయన చెంగులాగా పట్టుకొని, ఆయన చెప్పిన మాట చెంగులాగా పట్టుకొని అందరిని ధర్మం అడిగి ఆ వచ్చిన డబ్బులు ఎవరైతే ఆయన్ని ధర్మం అడిగారో వాళ్ళకి వేసి వెళ్ళేవాడు, ఆయన వేసిపోయేవాడు. ఈరోజు ఒక్కొక్క ఎకరం అక్కడ ₹1,00,00,000 పైనే ఉంది. ఒక్కొక్క ఎకరం ₹1,00,00,000 పైనే ఉంది. అంటే అది రాజధాని ప్రాంతంలో మా ఊరి పెద్ద కురపడు ₹1,00,00,000 పైనే ఉంది ఒక్కొక్క ఎకరం. దాదాపు 20 ఎకరాలు చంపాయి ఒకే ఒక్క కొడుకు. ఇవాళ వాళ్ళ కొడుకు అంటే నాకంటే ఒక 4 సంవత్సరాలు పెద్దోళ్ళే, వాళ్ళ కొడుకు వాళ్ళ ఆయన సంపాదించాడు కాబట్టి అతను మనం చెప్పే కదా టేబుల్ మెసేజ్లో నేను నడుస్తూ ఉండి చీకటి భయం, ఒక పుల్ల కనపడిన రాయి కనపడిన ఆగి చూస్తానని చెప్పిన గుర్తుందా మీకు? ఆయనే వాళ్ళ కొడుకు. ఆయన ఏం పని చేయడు, అతను బైక్ వేసుకుని పోవటం, వాళ్ళ వెనకాల నుంచోవటం, పని చేయించటం, అసలు ఇంత పొల పెట్టేవాడు కాదు. అంటే మన భాషలో చెప్పాలంటే ఈరోజు అంటే మా అమ్మ చెప్పిన మాట, అంటే వాళ్ళ మేనత్త మా అమ్మ 5 ఎకరాల పొలం అమ్మాడంట వాడు. వాళ్ళ నాన్న కష్టపడి పని చేసి 20 ఎకరాలు చేస్తే ఇతను గమనించండి ఏం పని చేయకుండా ఆ పొలంలో 5 ఎకరాలు అమ్మాడంట. ఇప్పటికి 5 ఎకరాలు అమ్మాడు, 5 ఎకరాల పొలం అమ్మాడు. కాబట్టి నేను ఇప్పుడు ఎందుకు ఈ మాట చెప్పినాను, వాళ్ళ సంగతి మాకు ఎందుకై అంటారేమో మీరు. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే సోమరివాని యొక్క పొలము నేను దాటి రాగా. అంటే సోమరివాడు అంటే ఎవరు? పని చేయనటువంటి వాడు, అంటే గ్రహింపు లేనివాడు. పిల్లలు గమనించాలి. అంటే వాస్తవానికి ఈ లోకంలో ప్రభు బిడలంగా నీవు నేను మనము కూడా ఒకప్పుడు ఆత్మీయ గ్రహింపు మనము లేని వారమే వాస్తవంగా. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు షారోను యొక్క పొలం యొక్క అనుభవంలోనికి మనల్ని దేవుడు తీసుకొచ్చినాడు. అదే సందర్భం. వాస్తవంగా మనము కూడా ఎటువంటి వారమంటే సోమరివాని పొలము యొక్క అనుభవంలో జీవించినాం. అంటే ఏంటి అర్థము? పిల్లల గమనించి, అంటే ఏంటి అర్థము? గ్రహింపు లేనివారం. ఏంటి గ్రహింపు లేనివారము? ఒక మాట చదవండి, కీర్తనల గ్రంథం 32వ కీర్తన 9వ వచనం చదువుదాం. 32:9 అమ్మా చదువు. చూడండి, బుద్ధి జ్ఞానము లేని గుర్రము వలెనైనను. చూడండి, అంటే ఇప్పుడు బుద్ధి లేని వారిని ఏమంటారు చెప్పండి మీరు? గ్రహింపు లేని వారని అర్థం. అంటే గ్రహింపు లేని వారిని ఏమంటారంటే బుద్ధి జ్ఞానము లేని గుర్రములు కంచెర గాడిద వలనైన అన్నాడు. అంటే వీళ్ళందరూ కూడా ఎవరంటే ప్రియమైన వారు గ్రహింపు లేనటువంటి వారు. అంటే సోమరివాని యొక్క పొలం యొక్క అనుభవంలో జీవించినటువంటి వారు. అంటే వాస్తవంగా నీవు నేను మనము కూడా ఒకనొకప్పుడు అటువంటి అనుభవంలో జీవించిన వారమే. అంటే వాస్తవంగా ఆత్మీయమైన గ్రహింపు మన జీవితంలో లేదు. యేసుక్రీస్తు ప్రభు వారు మనలను ఆయన విమోచించి రక్షించి ఇప్పుడు ఎక్కడ తీసుకొచ్చినాడు? ఆయన షారోను పొలము యొక్క అనుభవంలోనికి దేవుడు మనలను ఆయన తీసుకొచ్చినాడు. ఇప్పుడు అది సందర్భం. కాబట్టి అక్కడ రాయబడే మాట అదే, నేను షారోను పొలములో పూయు పుష్పము. అంటే పొలం అంటే దేవుని యొక్క సంఘము. ప్రియమైన వాళ్ళ ఆ సంఘములోనికి దేవుడు మనలను చేర్చినాడు. అంటే ఒకప్పుడు ఆ పొలము ఏ పొలం అంటే గ్రహింపు లేని పొలము అని అర్థం. నిజమే, అంటే గ్రహింపు లేని వారం. ఇంకొక మాట కూడా ఉంది, చూద్దాం. ఇంకొక మాట సామెతలు 12:11 ఉంటుంది. అక్కడ చదవండి. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది, దాని గురించి చదువుదాం. చూడండి, తన భూమిని సేద్యపరచుకుని వానికి ఆహారము సమృద్ధిగా కలుగును. చెప్పాల, భూమిని సేద్యపరుచుకొని వానికి ఆహారం ఎలా దొరికిద్దంట? సమృద్ధిగా దొరికిద్దంట. వాస్తవమే కదా? ఈనాడు చెప్పాల, దేవుడు సమృద్ధి అయిన ఆహారము మనకి ప్రభు ఇచ్చాడా లేదా? ఏ ఆహారం ఇచ్చాడు? చెప్పరంటమ్మా. ఏ ఆహారం అంటే ఇచ్చింది? చెప్పండి. అదే ఆత్మీయమైన ఆహారం దేవుడు మనకి సమృద్ధిగా ఇచ్చినాడు.
మీరు గమనించాలి. అంటే ఈ మాట మనకి ఏమి నేర్పిస్తూ ఉందంటే, ఒకప్పుడు ఆత్మీయమైన గ్రహింపు లేని పొలముగా ఉండబడిన మనలను దేవుడు ఆత్మీయమైన గ్రహింపులను తీసుకొచ్చి ఆయన సమృద్ధి అయిన జీవాహారముతో దేవుడు మనల్ని ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన పోషిస్తాను. గుర్తుపెట్టుకోవాలి. మనం అనుకుంటాం నిజముగా అంటే మనం తినే ఆహారం వలన మనము జీవిస్తూ బ్రతుకుతున్నాం అనుకుంటాం. లేదు, ప్రభు చెప్పే మాట ఏంటంటే, మనుష్యుడు ఏంటంట రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన ఏమవుతున్నాడంట? మానవుడు బ్రతుకును, లేకపోతే జీవించును. దావీదు అన్నాడా? ఆ మాట అన్నాడు కదా, 119:50 అన్నాడు కదా, నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది అన్నాడు. అంటే నిజమైన ఆత్మ సంబంధమైన జీవము, బ్రతుకు, ఆహారం అనేది ఎక్కడుందంటే షారోను యొక్క పొలములోనే ఉంది. అయితే మొదటి పొలం అనుభవం ఏంటంటే, ఆ పొలం ఏ పొలం అంట? సోమరివాని పొలము. దానికి ఏం పేరు పెట్టాం మనము? చెప్పండి. గ్రహింపు లేని పొలము. ఏ పొలము? గ్రహింపు లేని పొలము. ఏ గ్రహింపు అంటే ఆత్మీయమైన గ్రహింపు లేదు. అయితే దేవుడు ఆత్మీయమైన గ్రహింపు ఇచ్చి ఆయన షారోను పొలములోనికి ప్రభు మనలను నడిపించినాడు. ఇది మొదటి సంగతిగా మనం చూడవచ్చు. ఇది మొదటి సంగతి. ఇక రెండవ పొలం చూద్దాం. రెండవ పొలం చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము. మత్తయి సువార్త 13వ అధ్యాయము 38వ వచనం చదువుదాం. మరి మత్తయి సువార్త 13:38. చదువు తల్లి. చూడండి. పొలము, లోకము, మంచి విత్తనములు, రాజ్య సంబంధులు, గురుగులు, దుష్టుని సంబంధులు. ఇప్పుడు ఆగుదు అక్కడ 38లో. ఇక్కడ పొలం ఉంది. ఏ పొలం? ఈ పొలము ఏ పొలము? లోకము. లోకము అనే పొలము అని అర్థం. ఏ పొలం అంటే ఈ పొలము? అక్కడ రాయబడింది పొలము లోకము అంటే ఏంటి అర్థము? లోకము అనే పొలం అని అర్థం. అంటే యేసుక్రీస్తు ప్రభువారు దాదాపు 42 ఉపమానాలు చెప్పాడు. 42 ఉపమానాల్లో ఇది కూడా ఒక ఉపమానం ప్రభు చెప్పినాడు. లోకము అనే పొలమును గురించి దేవుడు ఏం చేసినాడంట? ఒక ఉపమానం చెప్పినాడు. ఇప్పుడు ఆ ఉపమానం ఏంటి, దాని భావం ఏంటని అక్కడ శిష్యులు వచ్చి ప్రభుని అడుగుతూ ఉన్నారు. ప్రభువా, నీవు పొలాన్ని గురించి చెప్పినావు, అసలు పొలం అంటే ఏంటి ప్రభువా? లోకం అనే పొలం అనగా అర్థం ఏంటంటే ప్రభు చెప్పే మాట చూడండి. పొలం అంటే లోకము. లోకములో 2 జాతులు వారు ఉన్నారు ప్రభు చెబుతున్నాడు. ఒకటి గురుగులు, రెండోది ఎవరంట? చెప్పాలా? గోధుమలు. గోధుమలేమో దేవుని యొక్క పిల్లలు. గురుగులు ఎవరంట? అంటే దుష్టుడు అంటే సాతాను యొక్క పిల్లలు, లేకపోతే వాని యొక్క సంబంధం బైబిల్ చెప్పే మాట. ఇంకా కొన్ని మాటలు అక్కడే మనం చదువుదాం. కొన్ని మాటలు పైనుంచి చదువుదాం. చూడండి. ఒక మాట చదువుదాం అక్కడే కొంచెం పైనుంచి. మత్తయి సువార్త 13వ అధ్యాయము చూడండి. 13వ అధ్యాయము మరి 36 వచ్చింది చదువమ్మా. 36 నుంచి. అప్పుడు ఆయన జన సమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చి, పొలములోని గురుగులను గూర్చిన ఉపమాన భావము మాకు తెలియజెప్పమనిరి. అందుకైన ఇట్లా, నేను మంచి విత్తనము విత్తువాడు మనిషి కుమారుడు. చూడండి, పొలం అంటే ఏంటి? లోకము. మంచి విత్తనములు అనగా ఏంటంట? రాజ్య సంబంధులు అన్న దగ్గర ఏం రాయబడి ఉన్నది? ఒకటి ఉంది కింద పుట్టినట్లు ఏముంది? దేవుని యొక్క కుమారులు. దేవుని యొక్క కుమారులు అంటే అర్థం ఏంటి? దేవుని యొక్క పిల్లలని అర్థం. మీరు గమనించాలి. అంటే దేవుని యొక్క పిల్లలు. ఈ దేవుని యొక్క పిల్లల్లో ఉండబడినటువంటి ఆత్మీయమైన సంగతులు ఏవని బైబిల్లో రాయబడిందంటే రండి ఒక మాట చూద్దాం. మత్తయి సువార్త అక్కడే 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయము ప్రియులారా 9వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 5:9. చూడండి. సమాధాన పరుచువారు ధన్యులు. చూడండి 9లో రాయబడి మాట ఒక్కటే మనం అవుదాం. చూడండి. సమాధాన పరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అనే మాట ఉంది. అంటే దేవుని పిల్లలకి దుష్టుని యొక్క పిల్లకంటే గోధుమలకి గురుగులకు ఉండబడిన వ్యత్యాసాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు దేవుని పిల్లలు అనబడినటువంటి వారిలో మనం ఏం చూడొచ్చు?
ఏం చూడొచ్చు? వారిలో ఏముంటుందంట? సమాధానం ఉంటుంది. అంటే వారిలో సమాధానం ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారు? అనేకులను సమాధాన పరుస్తారు. అంటే సమాధానం కలిగి ఉండి ఎవరికైతే సమాధానం లేకుండా జీవిస్తూ ఉంటారో వారిని వీళ్ళు ఏం చేయగలరంట? సమాధాన పరచగలరు. గమనించాలా ప్రియమైనవారు, గమనించాలా. ఇప్పుడు మత్తయి సువార్త 11:28 ప్రభు ఏమంటాడు? ప్రయాసపడి భారమును మోసుకొని పోచున్న సమస్త జనులు నా యొద్దకు రండి, నేను మీకేమి ఇస్తానంటాడు ఆయన? విశ్రాంతి, లేకపోతే నెమ్మది. అంటే ఏంటి అర్థము? సమాధానం అని అర్థం. నెమ్మది అన్న, విశ్రాంతి అన్న, శాంతి అన్న ఏంటి అర్థము? సమాధానం అని అర్థం. అంటే ప్రభు దగ్గరికి వస్తే ప్రభు బిడ్డలైన వారికి ఏముంది? సమాధానం ఉంది ప్రభు దగ్గరకు వస్తే. ఇప్పుడు ప్రభు దగ్గరికి రాకపోతే ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారని అర్థం? యోహాను సువార్త 8:44 ప్రభు అంటాడు కదా, మీరు మీ అపవాదియగు దుష్టుని సంబంధులు అంటాడు. అంటే దుష్టుడికి ఏమి లేదు, ఇప్పుడు ఏమి లేదు. ఉందా సమాధానం? ఉందా దుష్టుడికి? దుష్టుడికి సమాధానం లేదు. వాడికి సమాధానం లేదు కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుని ప్రజలైనటువంటి వారిని ఏం చేస్తూ ఉన్నాడు? వాడు సమాధానం లేకుండా చేస్తూ ఉన్నాడు. గమనించాల. అందుకే యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన ఉపమానం ఏంటంటే అక్కడ చూడండి, లోకము అనే పొలము అన్నాడు ఆయన. అంటే ఈ లోకం అనే పొలం అంటే దేవుని యొక్క సంఘము. పొలములో గోధుమలు ఉన్నాయి, పొలములో ఏమున్నాయి? రెండవదిగా గురుగులు ఉన్నాయి. ఇప్పుడు ప్రభు చెప్పే మాట, గోధుమలు అనగా ఎవరంటే దేవుని రాజ్య సంబంధులు. దేవుని రాజ్య సంబంధులు అంటే దేవుని యొక్క పిల్లలు. వారు దేవుని యొక్క పిల్లలు గమనించాలా. ఇప్పుడు రెండవదిగా గురుగులు అనగా ఎవరు అంటే బైబిల్లో రాయబడిన మాట ఎవరంట? గురుగులు అనగా చెప్పండి. దుష్టుని యొక్క సంబంధులు. వారు సాతాను యొక్క పిల్లలు. సాతాను యొక్క పిల్లలు. గమనించాలి. రెండవ తలంపు ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు లోకమనే పొలములో నుండి ప్రభు ఇప్పుడు ఎక్కడ తీసుకొచ్చాడు? రెండవ తలంపు ఎక్కడ తీసుకొచ్చాడు? ఆయన షారోని యొక్క పొలములోనికి దేవుడు నడిపించినాడు. చెప్పాలా? ఒకటి సోమరివాని పొలములో నుండి, రెండవది ఏ పొలములో నుండి అంట? చెప్పాలా? లోకము అనే పొలములో నుండి దేవుడు షారోను పొలములోనికి ప్రభు నడిపించి. అందుకే అన్నాడు, నేను షారోను పొలములో పూయు పుష్పము వంటిది అన్నాడు. అంటే దేవుని సంఘములో నేను ప్రత్యేకమైన దానిని అర్థం. షారోను పొలం అనగా దేవుని యొక్క సంఘానికి సూచన. ప్రియులారా, అయితే ఒకప్పుడు ప్రభు బిడ్డలైన మనము ఎవరమంటే చెప్పాలా, సోమరం అనే ఒక పొలం అనుభవంలో జీవించిన వారమే. రెండవది లోకమనే పొలములో మనం ఉండబడిన వారమే. అయితే దేవుడు ఏ పొలంలో తీసుకొచ్చాడు? ఆయన షారోను యొక్క పొలములోనికి ప్రభువు తీసుకొచ్చినాడు. ఇది రెండవ పొలము. చెప్పండి. ఒకటి సోమరం అనే పొలము, రెండవది లోకమనే పొలము. మూడో పొలం చూద్దాం రండి. మూడో పొలం మత్తయి సువార్త 27వ అధ్యాయము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 8 వచ్చిన చదవండి. 27:8. మూడవదిగా మత్తయి సువార్త 27:8. అమ్మ చదువు. విలువ కట్టిన వాని క్రయధనమైన 30 వెండి నాణ్యములు తీసుకొని చదువు. ప్రభువు నాకు నియమించిన ప్రకారం వాటిని కుమ్మరి వాని కిచ్చిరి అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన మాట నెరవేరెను. ఇప్పుడు మనకి ఒక మాట చదువుదాం. 8:9 వచ్చిన చదువుదాం. చూడండి. అందువలన నేటి వరకు ఆ పొలము రక్తపు పొలమనబడుచున్నది. ఏ పొలం అంటే? మూడో పొలము రక్తపు పొలము. చూడాల, రక్తపు పొలము అంటే ఇక్కడ ఒక పేరు పెట్టచ్చు ఈ పొలానికి మనం. రక్తపు పొలం అంటే వాస్తవంగా ఈ పొలం ఏ పొలం అంటే నిజానికి చెప్పాలంటే మనం దీనికి ఒక ఏం పేరు పెట్ట తెలుసా? పశ్చాత్తాప పొలం అని పెట్టచ్చు. ఇప్పుడు ఈ మాట మీరు ఎలా చెబుతారన్నా అంటారేమో మీరు. పశ్చాత్తాపం ఎలా చెబుతారు అంటారేమో మీరు. బైబిల్లో రాయబడిన మాట చూడండి. 3 నుంచి చదువుదాం. 3వ వచనం చదువుదాం. అప్పుడు ఆయనను అప్పగించిన యోధ ఆయనకు శిక్ష విధింపబడి ఉండగా చూచి పశ్చాత్తాపడి
పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణ్యములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తిని. చూడండి ఇప్పుడు పాపము చేసి తిని అని చెప్పాను. చూడండి, వారు దానితో మాకేమి, నీవే చూసుకోమని చెప్పగా అతడు ఆ వెండి నాణ్యములో దేవాలయములో పారవేసి పోయి ఉరిపెట్టుకొనెను. ప్రధాన యాజకులు ఆ వెండి నాణ్యములు తీసుకొని, ఇవి రక్త క్రయధనము గనక వీటిని కానుక పెట్టెలో వేదగినదని చెప్పుకునిరి. కాబట్టి వారు ఆ 30 వెండి నాణ్యములతో ఏం కొన్నారు? ఏం చెప్పారు? పొలము కొన్నారు. అది ఏ పొలము అంటే ప్రియమైన వాళ్ళ రక్తపు పొలము రాయబడింది. దానికి పేరు పెట్టచ్చు. ఏంటి అంటే పశ్చాత్తాప పొలము అని మనం పెట్టచ్చు. అంటే ఇస్కరియోతు యోధ యేసు క్రీస్తు ప్రభువుని చూడండి 30 వెండి నాణ్యములకి అమ్మి వేసిన తర్వాత ఆయన గ్రహించి బుద్ధి తెచ్చుకొని పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణ్యాలు తీసుకొచ్చి మరలా ప్రధాన యాజకులకు వారికి వాటిని ఇచ్చినాడు. అప్పుడు ఆయన పిల్లరా అదే పొలంలో ఆయన ఏం చేశాడంటే ఉరిపెట్టుకొని చనిపోయినాడు. అంటే వాస్తవంగా అక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఆయన అన్యాయంగా యేసుక్రీస్తు ప్రభువుని అప్పగించి అన్యాయముగా ఆయన సంపాదించాలనుకున్నాడని వాస్తవంగా చెప్పాలంటే 30 వెండి నాణ్యాలకే యేసు ప్రభుని ఏం చేశాడంటే ఆయన అమ్మి వేసినాడు. అంటే వాస్తవంగా ఇప్పుడు యేసుప్రభు వారు యేసుప్రభు ఆయనకి ఎట్లా ఉన్నాడంటే జయరాజన చెప్పాడు ప్రతిపాడు మీటింగ్లో. ఏమని తెలుసా? యేసుప్రభు ఇస్కరియోతు యోధాకి ఏటీఎం యేసుప్రభుని ఏటీఎం లాగా వాడుకున్నాడంట. ఎవరు? ఇస్కరియోతు యోధ యేసుప్రభుని అమ్మి 30 వెండి నాణ్యాలు తీసుకున్నాడంట. 30 వెండి నాణ్యాలు. ప్రియులారా, అంటే అన్యాయముగా ఆ వ్యక్తి సంపాదించాలని అనుకున్నాడు. అన్యాయముగా ఒక మాట ఉంది, దాని గురించి ఒక మాట చదువుదాము. చూడండి, ఆ సామెతల గ్రంథంలో ఉంటుంది 16వ అధ్యాయం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనం చదువుతాం. సామెతల 16:8 ఒక మాట చదువుతాం. సామెతల 16:8 ఏంటంటే చూడండి 16:8 ఏమని చదువుతున్నాడు దేవుడు? ఏమంటున్నాడు? అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే. ఇప్పుడు ఆయనకి ఎలా వచ్చే 30 వెండి నాణ్యాలు? కష్టపడి సంపాదించాడు ఆయన. అన్యాయముగా ఆ వ్యక్తి ఏం చేశాడంట? యేసు ప్రభుని అమ్మి వేసినాడు. ఎన్ని నాణ్యాలకి అమ్మాడు? 30 వెండి నాణ్యాలకి లోకాధిపతి జీవాధిపతి అయిన యేసు క్రీస్తు ప్రభుని ఆ వ్యక్తి అమ్మి వేసినాడు. అందుకే అక్కడ చెప్పబడినటువంటి మాట పిల్లరా చూడండి 16:8 రాయబడిన మాట అదే. చూడండి, అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే చెప్పాలా. ఉన్నారంటారు ఇలాంటి వాళ్ళు ఎక్కువ? ఎవరున్నారు చెప్పండి? ఈ రెండిట్లో ఎక్కువ ఎటువైపు తూగుతారు మనుషుల్ని మనం తోక వేస్తే? ఎటువైపు తూగుతారు చెప్పండి? వాస్తవం చెప్పండి. ఎటువైపు తూగుతారు? శ్రేష్టమైన వచ్చేదానికి వెళ్ళి కొంచెమైన దానికి ఉంటారు, లేకపోతే ఎక్కువైన అన్యాయంగా సంపాదించిన ఎక్కువైన దానికి ఉంటారు చెప్పండి. కాబట్టి మూడోదిగా ఆ పొలము ఏ పొలం అంటే ప్రియమైన వారలారా, అది రక్తపు పొలము. దానికి మనం పెట్టిన పేరు ఏంటంటే పశ్చాత్తాప పొలము. అంటే ఆ పొలములో ఆయన ఉరి పెట్టుకొని చనిపోయినాడు. ఎవరంటే ఇస్కరియోతు యోధ. ఇది రక్త క్రయధనము కాబట్టి ఇది కానుక పెట్టలు వేయటం తగినది కాదు. కాబట్టి దీని ద్వారా ఏం కొన్నారు? వారు పొలము కొన్నారంట. పొలము కొన్నారు. బైబిల్లో ఒక మాట చదువుతాం మనం. కీర్తన 32 మొదటి 2 వచనంలో ఏమని? తన అతిక్రమములకు చెప్పాలా ప్రాయశ్చిత్తము నొందినవాడు, తన పాపములకు పరిహారము నొందినవాడు ఎవరంట? ధన్యుడు. ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అని బైబిల్లో రాయబడింది. మూడోదిగా వాస్తవంగా చెప్పాలంటే మన స్థితి కూడా అటువంటిది. కీర్తన 32 1-2 వచనాల ప్రకారం ఆ రక్తపు పొలము కాస్త దేవుడు ఇప్పుడు ఏ పొలంలో తీసుకొచ్చాడంటే ఆయన చెప్పాలా షారోను పొలములోనికి దేవుడు నడిపించినాడు. షారోను పొలము. మూడోదిగా దేవుని యొక్క సంఘము. చెప్పండి. ఒకటి సోమరవాని పొలము, రెండవది లోకమనే పొలము, మూడోది ఏ పొలం అంట? రక్తపు
పొలము. రండి 4వ పొలము చూద్దాం. 4వ పొలము రండి. రూతు గ్రంథం 2వ అధ్యాయము. రూతు గ్రంథం 2వ అధ్యాయము 4వ రూతు గ్రంథం 2వ అధ్యాయము చదవండి. 8వ వచనం చదువు తల్లి. అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము. చూడండి, వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు. చూడండి, ఇక్కడ ఒక పొలాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ 4వ పొలం ఇది. ఇది ఏ పొలం అంట? 4వ పొలము. ఈ పొలం ఎవరి పొలం ఇది? బోయాజు పొలము. ఈ పొలానికి ఒక పేరు పెట్టవచ్చు మనం. ఏమని పెట్టవచ్చు దీనికి? ఆశీర్వాదపు పొలము. ఏ పొలం అంటే ఈ పొలము? ఆశీర్వాదపు పొలము. నిజమే, ఆశీర్వాదపు పొలము. మీరు గమనించాలా, తినటానికి వాస్తవంగా వారు మోయాబు దేశం నుండి వచ్చిన తర్వాత, యోధా బెత్లెహేముకు వచ్చిన తర్వాత, పిల్లలు తినటానికి వారికి ఆహారం లేని పరిస్థితుల్లో ఈ రూతు తన అత్తైన నయోమిని తను వీళ్ళిద్దరిని పోషించుకోవటానికి ఆమె ఎక్కడికి వెళ్ళిందంట? పరిగెరుకోవటానికి వెళ్ళింది. గమనించాలా, సాధారణంగా ఇటువైపు మాగాళ్ళు ఎక్కువ ఉంటాయి పల్నాడు ప్రాంతంలో, ఎందుకంటే సాగర్ వాటర్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. వరి కోసిన తర్వాత గూళ్ళు వేసిన తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే పొలం వెళ్ళి ఏం చేస్తారు? పరిగెరుకొని ఆ వరి కంకులు ఏం చేస్తారంటే వారు కొట్టి ఒడ్లని బస్తాలకు ఎత్తుతారు. మనం చూస్తాం. అది దానికి ఏ రైతు కూడా దానికి అబ్జెక్షన్ పెట్టారు. ఖచ్చితంగా మీరు ఏరుకో చెబుతారు ఖచ్చితంగా. కానీ అక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, వారు ఒక పక్కన వరి కోత కోస్తూ ఉన్నారు, కానీ వెనకాల ఇప్పుడు ఏం చేస్తూ ఉందంట చెప్పాలి, పరిగెరుకుంటూ ఉంది. పరిగెరుకుంటే ఇప్పుడు ఏ రైతైనా ఒప్పుకుంటాడా? చెప్పండి. చాలా మంది ఏరుపతి తెలుసా తెలియదా? కొంతమంది తెలుసు ఏరుపతి తెలిసిన వాళ్ళు ఉన్నారా మీకు? మరమ్మక్క తెలుసు ఏరుపతి తెలుసా? మరమ్మక్క మీరు కూడా ఇటు చూడండి. ఏమా సంతోష్ కుమార్ వాళ్ళ మమ్మీ ఏరుపతి తెలుసా అక్క మీకు? అక్క తెలుసు ఏరుపతి తెలియదా మీకు? ఏం మాటలు? ఏరుపత్తి అంటే ఏంటి? పత్తి అంతా అయిపోయిన తర్వాత అరాకొర అక్కడొక పత్తి గుళ్ళు ఉంటే పగిలితే కొంతమంది చివరిలో సమ్మర్లో ఎండాకాలం మే నెలలో పోయి పత్తి పొలం తిరిగి అక్కడొక గుళ్ళు ఉంటే ఏరుకొని చమ్ముకుంటారు. దాన్ని ఏమంటారు తెలుసా? ఏరుపత్తి అంటారు దాన్ని. అమ్మా మీరు పరగపత్తి అంటారు, మాకెళ్ళి ఏరుపత్తి అంటారులే. అంటే పల్నాడుకి వెళ్ళి ఇటు మీరు అంటే మీ భాష కొంచెం తేడా ఉంటుంది. ఎందుకంటే మీరు కొంచెం వచ్చిండ్రు పోయిండ్రు కూడా అంటూ ఉంటారు కొద్దిగా. అంతా గుంటూరు జిల్లా కానీ కొద్దిగా భాష మార్పు ఉంది ఇక్కడ, నాకు తెలుసు. ఏరుపత్తి కూడా అంటారు కదా. అంటే పరగపత్తి అంటారు, ఏరుపత్తి కూడా ఎక్కువ అటు మాకెళ్ళి ఏమంటే ఎలా అంటారంటే ఏరుపత్తి అంటారు. ఇప్పుడు అట్లా కాకుండా పత్తి తీయకుండా పత్తి అలాగే ఉండి మనం పోయి ఏరుపత్తి ఏరుతా ఉంటే ఊరుకుంటారు రైతులు. పట్టుకొని ఏం చేస్తారు చెప్పాలా? పోలీసులకు అప్పగిస్తారు. చాలామంది కొట్టిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు ఏరిందంతా వాళ్ళు తీసుకొని అమ్ముకున్న సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, అది ఏ పొలం అంటే ఆశీర్వాదం యొక్క పొలం. చూడండి, ఆశీర్వాదం యొక్క పొలం అంటే రుజువు ఆధారం ఏంటంటే ఒక మాట చూద్దాం. చూడండి, ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయము. 15వ అధ్యాయము చదువుతాము. 4 వచ్చింది చదవండి. 15:4. 15వ అధ్యాయం 4 వచ్చింది చదువుతాం. చూడండి, నీవు స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న పొలములోనికి ఎవరు అడుగు పెట్టారు? ఏం మాట్లాడరు? రూతు అడుగు పెట్టిందా లేదా? ఇప్పుడు రూతు ఏ పొలానికైతే వెళ్ళి పరిగెరుకుందో అదే పొలానికి ఆమె ఏమైంది? యజమానురాలైంది. అవునా కదా? అంటే ఇప్పుడు అది ఆశీర్వాద పొలమా లేకపోతే శాప పొలం? అది ఆశీర్వాద పొలము. చూడండి, అంటే దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం. ఇప్పుడు ఏ పొలంలోనైతే ఆమె పరిగెరుకోవటానికి పోయిందో అదే పొలానికి ఆమె ఏమైందంట? యజమానురాలుగా అయింది. అది ఆశీర్వాదం. అది లాక్కుంటే వచ్చింది కాదు. లాక్కుంటే వచ్చిన పొలం అది. చెప్పాలా, మొన్న మేము వినకొండ పక్కన చీకటేగల పొలంలో ప్రత్యేక కూడకలు అయితే వెళ్తే ఆ మేళ్ళవాగులో ఒక అబ్బాయి ఉన్నాడు, సురేష్ అంటే అతని పేరు. మేళ్ళవాగులో నేను చల్లగుడిపడి జాషువా అన్న నేను మీ ఇద్దరం మేళ్ళ పోతే మేము ముగ్గురు వెళ్ళాం. ఆ స్టీవెన్ పొలాన్ని చెబుతున్నాడు. సురేష్ అనే అబ్బాయి
పెళ్ళయింది, దైదాలో చేసుకున్నాడు ఆ అబ్బాయి. భార్యాభర్తలకు ఇద్దరికి ఏదో గొడవలు వచ్చి మనస్పర్ధలు వస్తే అతను ఎంత పిచ్చోడంటే, మీరు వినండి ఎంత పిచ్చోడు, నేను చూస్తాను ఎంత పిచ్చోడంటే, భార్య దైదా పోయిందంట. ఎంత పిచ్చోడు కాకపోతే భార్య అంట పొలం ఉంది, ఒక 3 ఎకరాల పొలం ఉంది ఆ అబ్బాయికి. 3 ఎకరాల పొలం కోసం భార్య కోర్టుకు వేసిద్దని ఆ పిల్లగాడు ఏం చేశాడంటే తన స్నేహితుడికి రిజిస్ట్రేషన్ చేశాడు పొలం 3 ఎకరాలు. అర్థమైంది నేను చెప్పింది మీకు? భార్యాభర్తలో పోట్లాడుకొని గొడవ వస్తే ఆ అమ్మ అలిగిపోయిందంట, దైదా అలిగిపోతే ఆ భార్య ఈ పొలం ఉందని తన కోట్లు వేసిద్దని ఆ పిల్లగాడు ఏం చేశాడంటే స్నేహితుడిని నమ్మి స్నేహితుడికి రిజిస్ట్రేషన్ చేశాడంట. రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కూడా సాక్షి సంతకాలు ఎవరు పెట్టించాడంటే తన స్నేహితుడు బంధువుల చేత పెట్టించాడంట. ఇప్పుడు అంతా ఏం జరిగిందంటే భార్య నేను వస్తాను నీ దగ్గరికి అంటుంది. ఆ పొలం సంగతి తేల్చు, పొలం మనకు రాపించుకుంటే ఆ పొలం రాపించుకున్న స్నేహితుడు అంటున్నాడంట పొలం నేను రాయని అంటున్నాడు. ఇప్పుడు వాడు పొలం నేను రాయని అంటున్నాడు. అదేమంటే నేను కొన్నాను పొలం అంటున్నాడంట. ఆ పిల్లగా వాళ్ళిద్దరూ ఆ స్టీవెన్ పొలన్న జాషువన్న వాళ్ళిద్దరూ బండి మీద వెళ్తా నన్ను ఎక్కించుకొని మాట్లాడన్న అబ్బాయితో అంటే నేను ఎక్కించుకొని నేను బండి దోళ వెనకాల కూర్చున్నాడు. ఏం తమ్ముడా ఏం పేరు ఏంటంటే అన్న ఇది మాట్లాడుతున్నా. ఏంటి అంటే ఆ అబ్బాయి చరిత్ర అంతా ముందు చెప్పారు, నాకు తెలుసుకోవాలి కదా. ఏం పేరు ఏంటంటే పలానా పేరు అని అన్నాడు. ఎప్పటి నుంచి వెళ్తున్నాం మందిరానికి అంటే అన్న ఎట్లా మాట్లాడుతా పెళ్ళి అయిందా నీకన్నా, పెళ్ళి అయిందని అన్నాడు. ఆ పిల్లలు ఎంతమంది అన్న, మరి ఇప్పుడు పిల్లం అంటే భార్య వేరే ఊర్లో ఉందో తెలియాలి కదా, అది రావాలి బయటికి రావాలంటే ఇప్పుడు పిల్లలు ఎంతమంది అని అడిగా. పిల్లలు ఎంతమంది తమ్ముడా అంటే అన్న పిల్లలు లేరని అన్నాడు. పిల్లలు లేరా అన్నాడు. పిల్లలు లేరన్నా అన్నాడు. సరేలే అన్నా. మరి ఏం చేసింది మీ భార్య ఏందన్నా అంటే మా భార్య పొలం పని అన్నాడు. పొలం ఎవరు చేసుకున్నావు ఏందన్నా ఇవన్నీ చెబుతున్నాడు కానీ నా భార్య నా దగ్గర లేదని చెప్పట్లా. ఇప్పుడు భార్య నా దగ్గర లేదంటానికి ఇప్పుడు ఎన్ని మాట్లాడితే ఆ అబ్బాయి తీసుకొచ్చిన దానికి సంబంధించి అడిగితే అప్పుడు చెప్పాడు అన్న నా భార్య నా దగ్గర లేదని అన్నాడు. ఎందుకు జరిగింది ఏం తమ్ముడా నాకెందుకు తన భార్య సంగతి కానీ ఆయన చెప్పాడు కదా అడిగన్నా కొద్దిగా చెప్పు ఆ అబ్బాయి కంటే అడిగాను. ఆ అబ్బాయి అన్నాడు అన్న నేను నా స్నేహితుడిని నమ్మి నేను పొలం రిజిస్ట్రేషన్ చేశానన్న వాడు ఇప్పుడు పొలం నా పేరు మీద రాయట్లేదు అని చెప్పేసి అన్నాడు. ఎన్ని ఎకరాలు రాసావంటే 2 ఎకరాలు 90 సెంట్లు అంట, 3 ఎకరాలు. ఎంత అమాయకంగా ఉన్నాడంటే ఆ పిల్లగాడిని చూస్తే ఎంత అమాయకంగా ఉన్నాడంటే అసలు నీకేమన్నా ఆలోచన ఉందా తమ్ముడు, జ్ఞానం లేదా, మీ అమ్మా నాన్న లేరా, మీ బంధువులు లేరా అంటే చూడు ఎంత అమాయకుడు కాకపోతే తన స్నేహితుడికి పొలం రిజిస్ట్రేషన్ చేసి మరలా తన అన్నకి రిజిస్ట్రేషన్ చేయబడి అదే పొలాన్ని రిజిస్ట్రేషన్ చేయకపోతే ఎంఆర్ఓ పట్టుకొని కేసు మిమ్మల్ని పట్టుకొని జైలు వేస్తాను ఎంతమందికి రిజిస్ట్రేషన్ చేస్తా ఉన్నాడంట ఎంఆర్ఓ గారు. 3 ఎకరాల పొలం ఊరిక పిల్లలు. అప్పుడు ఆయన ఎవరైనా సౌండ్ అంటే ఆ పొలం రాయించుకున్నవాడు గుంటూరులో చికెన్ టిక్కలు అవి దువ్యాలలో అద్దాలు అవి అమ్ముతూ ఉంటాడు గుంటూరులో. నాశనం దగ్గర కూర్చొని అమ్ముతాడంట. ఇతను గుంటూరులో సిగ్నల్ దగ్గర పెట్రోల్ బంకులో పనిచేస్తూ ఉంటే ఒకరోజు వీడు పద్దాకలైన నా పొలం నాకు రాయమంటున్నాడని చంపడానికి ప్రయత్నం చేస్తే వాడు పారిపోయి వచ్చి మళ్ళీ మేళ్ళవాకు వచ్చాడు ఆ అబ్బాయి. కాబట్టి ఎందుకు ఈ మాట చెబుతున్నాను అంటే ఎంత అమాయకంగా అంటే ఎదుటి వ్యక్తి అంత దౌర్జన్యం. తన స్నేహితుడని పొలం రిజిస్ట్రేషన్ చేస్తే మరలా చేయాలా లేదా, అతనికి చేయాలా లేదండి. అసలు ఇతనికైనా జ్ఞానం ఉండొద్దు. పొలం చేస్తే వాడు రాస్తాడా రాయడా నాకు అని తెలియకుండా స్నేహితులు నమ్మి, అందుకే బైబిల్లో ఉంది నీ ముఖ్య స్నేహితుడిని కూడా నమ్మొద్దు అంటాడు. మేకా 7లో ఆ మాట ఉంది, 5వ అధ్యాయంలో ఆ మాట ఉంది మేకా గ్రంథంలో. కాబట్టి ఈ మాటను ఎందుకు చెప్పినానంటే కానీ ఇప్పుడు ఈమెకు వచ్చిన పొలం ఏ పొలం, ఈ పొలం ఇది ఆశీర్వాద పొలం, దేవుడు ఇచ్చిన పొలం అది. ఆ మాట చూద్దాం చూడండి, ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయము 4-5 వచ్చిన చూద్దాం. 4-5 నీవు స్వాధీనపరుచుకున్నట్లు చూడండి, దేశములో యెహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును. కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనుటకు. చూడండి, నీ దేవుని యెహోవా మాటను శ్రద్ధగా. ఇప్పుడు ఈమె బోయాజు మాట శ్రద్ధగా విందా లేదా? ఇప్పుడు దేవుడు ఆ పొలాన్ని వారికి స్వాస్థ్యంగా ఇవ్వాలి అంటే ప్రభు ఏం చెప్పినాడు వాళ్ళకి, ఇశ్రాయేలీలకి?
ఇప్పుడు ఈ పొలం మీరు ఆశీర్వదించబడాలి, దీవించబడాలి, దీన్ని స్థలాన్ని మీకు స్వాస్థ్యంగా నేను ఇవ్వాలి అంటే మీరు ఏం చేయాలన్నాడు ఆయన? నా మాట వినాలి, జాగ్రత్తగా వినాలి. వినకపోతే మీరు ఆ స్వాస్థ్యాన్ని మీరు అనుభవించలేరని చెప్పినాడు దేవుడు. ఇప్పుడు అలాగే బోయాజు చెప్పిన మాట రూతుకి చెప్పినాడు కదా, అమ్మా నువ్వు వేరే పొలంలోకి వెళ్ళొద్దు, ఇక్కడే నువ్వు ఏరుకో అన్నాడు కదా. నువ్వు చెప్పేది ఏందా? ఎక్కడ కాకపోతే నేను ఇంకోసారి ఏరుకుంటా, ఈ పొలం ఇంకో పొలం, అసలు నీ పొలంలోకి నేను రాను అందనుకో, అసలు వచ్చిద్దా ఆ పొలము ఆమెకి? చెప్పండి, రాదు. కాబట్టి నాలుగోదిగా దేవుడు ఆయన ఏ పొలంలో తీసుకొచ్చాడంట చెప్పండి? ఆశీర్వాదపు యొక్క పొలము యొక్క అనుభవంలోనికి దేవుడు తీసుకొచ్చాడు. నాలుగోది, ఇది నాలుగో మాట. రాని చివరిగా సమయం 9 అయింది, చివరి మాట చూద్దాం. చివరి మాట త్వరగా చదివి నేను ప్రార్థన చేస్తాను. చివరిగా ఏ పొలము? ఆదికాండము 24వ అధ్యాయము 63 వచ్చింది, చదవండి. 24:63 చదువు తల్లి. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూసినప్పుడు ఒంటెలు వచ్చుచుండని. ఇప్పుడు ఇక్కడ చాలు, ఇక్కడ అవదాం. ఇక్కడ పొలం ఉంది. ఏ పొలం? ఈ పొలం అంటే 5వ పొలం ఇది. ఏ పొలం ఈ పొలము? చెప్పాలా? 5వ పొలం. సరే, దీనికి ఒక పేరు పెడదాం మనం. ఏ పొలం అంటే ఈ పొలము ఓదార్పు పొందిన పొలం అని చెప్పుకోవచ్చు. ఏ పొలం అంటే ఈ పొలము? చెప్పాలా? ఏ పొలము? ఓదార్పు పొందిన. దానికి ఎట్లా రుజువు, ఆధారం ఏంటి? ఒక మాట చూద్దాం, చూడండి. ఆదికాండము అక్కడే 24, ఆదికాండం 24వ అధ్యాయము అక్కడే చదువుదాం ఒక మాట. 67 కదా, 67 చదువుదాం. 67. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారములోనికి ఆమెను తీసుకొని పోయాను. అట్లు అతడు రిబ్కాను ఆమె అతనికి భార్య ఆయను, అతడు ఆమెను ప్రేమించను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను. అంటే ఏమైనాడు ఆ వ్యక్తి? ఓదార్చబడ్డాడు. ఎవరి ద్వారా ఓదార్చబడ్డాడు? తన భార్య అయిన రిబ్కా ద్వారా. ఏమైనాడంట ఆయన? చెప్పాలా? భార్య రిబ్కా ద్వారా ఇస్సాకు ఏమైనాడంట? ఓదార్చబడ్డాడు. కాబట్టి ఇది ఏ పొలం అంటే ఓదార్పు పొలం అని మనం చెప్పుకోవచ్చు. నిజమే, తన భార్యే తనని ఏం చేసింది? ఓదార్చింది. అంటే ఒకరికొకరు. ఆదికాండం 2వ అధ్యాయం 24, 25, 26లో మనం చూస్తాం కదా. ఆదాము ఒక్కడే ఉన్నప్పుడు ఆదాముకి దేవుడు గాఢ నిద్ర కలగజేసి ఆదాము యొక్క పక్కటెముకలో నుండి ఎముకను తీసి ఏం చేసినాడు? ఆయన హవ్వను చేసినాడు. అంటే ఒకరికి ఒకరు తోడు, అంటే ఒకరికి ఒకరు ఓదార్పునిచ్చుకునే దాని కొరకు అని అర్థం ఆ మాట. కాబట్టి 5వ పొలము ఏ పొలం అంటే ఓదార్పు నొందిన పొలము. అంటే రిబ్కా ఇస్సాకుని ఏం చేసిందంటే ఆమె ఓదార్చినట్లు మనం చూడండి. అంటే తన తల్లి చనిపోయింది శారా, ఆయన దుఃఖంలో ఉన్నాడు. అబ్రహాము కూడా వృద్ధుడు, ముసలివాడు. ఎవరు ఓదారుస్తారు ఆయన్ని? అప్పుడు తన భార్య రిబ్కా వచ్చి ఆయన ఏం చేసిందంట? ఓదార్చింది. కాబట్టి నా 5వ పొలం ఏ పొలం అంటే ఓదార్పు పొలం. ఇది 5 అంతల అనుభవం నుండి దేవుడు ఎక్కడ నడిపించినాడు మనల్ని అంటే షారోను పొలము యొక్క ఆశీర్వాద పొలము యొక్క అనుభవంలోనికి ప్రభువు మనలను నడిపించి. అందుకే ఆయన అన్నాడు, ఆమె అందే ఏమనంటే నేను షారోను పొలములో పూయు పుష్పము. ఇప్పుడు మనం పొలమును చూసాము, షారోను పొలములో పూయు పుష్పము. ఆ పుష్పము ఏ పుష్పం అంటే బైబిల్ పండితులు చెప్పే మాట ఆ పుష్పమే రోజా పుష్పం అంట. అంటే రోజా పుష్పానికి ఉండబడిన 3 ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ 3 ప్రత్యేకతలు దేవుని సంఘానికి ఉన్నాయి. అందుకే సంఘాన్ని షారోను పొలములో పూయు పుష్పముతో దేవుడు పోల్చాడు. వేరే పుష్పాలతో పోల్చవచ్చు, కానీ అవేవి కూడా ప్రత్యేకమైనవి కావు. దేవుని సంఘం ప్రత్యేకమైంది. కాబట్టి ఆయన షారోను పొలములో పూయు పుష్పముతోనే దేవుని సంఘాన్ని పోల్చినాడు. రండి, దేవుని చిత్తమైతే వచ్చే వారము ఆ మాట మనం చూస్తాం. రండి, ప్రార్థన చేస్తాం. ప్రేమ స్వరూపుడు అయిన మా ప్రియ పరలోకమందున్న తండ్రి, వందనాలు. బైబిల్ స్టడీ కొరకు మీరు ఇచ్చిన లేఖన భాగం ప్రభా, మరి పరమగీతం 2వ అధ్యాయము 1వ వచనం. మరి ప్రియురాలు అంటే షూలమతి తను పలికిన మాట, నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను అంది. మరి నిజముగా షారోను పొలము మరి దేవుని సంఘానికి సూచన అని మీరు చెప్పినారు. అది పచ్చని మైదానము కలిగినది.
అని భక్తుడైన యెషయా 65 అధ్యాయము ప్రియమైన తండ్రి 10లో ఆ మాట ఉంది. మరి అలాగనే యెషయా 35:2లో కూడా ఆ మాటలు మేము చూడగలిగాం. మరి ఆ పొలము యొక్క అనుభవంలో ఒక 5 పొలాలు మేము చూడటానికి ప్రభువా నువ్వు చూపిన నీ ప్రేమ కొరకై వందన స్తుతులు చెల్లిస్తుంటున్నాం. ఒకటి, ప్రేమగల తండ్రి, సోమరి వాని పొలము అంటే గ్రహింపు లేని వాని పొలము అని అర్థం. ఒకప్పుడు మేము కూడా అయ్యా మరి ఆత్మీయమైన గ్రహింపు లేని వారమే ఈ లోకంలో. అయితే మాకు ఆత్మీయమైన గ్రహింపులోనికి మమ్మల్ని నడిపించినారు. మరి అంత మాత్రము కాదు, షారోను పొలములో నడిపించినారు. ఇది మొదటి తలంపు. రెండవ మాట, లోకమనే పొలము ప్రభువా మరి గురుగుల యొక్క అనుభవం అంటే మరి దుష్టుని యొక్క పిల్లల యొక్క అనుభవం కలిగి ఉన్న వారము. అయితే అటువంటి మమ్మలను దేవుని కుమారులుగా రాజ్య సంబంధులకు చేసినారు. మరి ప్రభువా షారోను పొలంలో నడిపించి, ఇది రెండవ తలంపు. మూడవ తలంపు, రక్తపు పొలము. నిజమే తండ్రి. మరి ప్రియమైన తండ్రి, యోధ మరి 30 వెండి నాణ్యములకు నిన్ను అమ్మి తన పశ్చాత్తాపడి ప్రియమైన తండ్రి తను పొలములో ఉరిపెట్టుకొని చనిపోయినట్లు వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి ఆ పొలము ఏ పొలం అంటే రక్తపు పొలము. మరి ఆ పొలము పాపాన్ని చూపిస్తూ ఉన్నది. రక్తము మరి ప్రియమైన తండ్రి పాపాన్ని చూపిస్తూ ఉన్నది. మరి కీర్తన 32:1-2 వచ్చిన రాయబడిన మాట అదే, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు ధన్యుడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అని సెలవిచ్చినాం. కాబట్టి రక్తపు పొలము యొక్క అనుభవంలో నుండి షారోను పొలము యొక్క అనుభవంలో నడిపించినాం. నాలుగవది, మా ప్రభువా బోయాజు పొలము. ఆ పొలమే ఆశీర్వదించబడిన పొలము, దేవుని సంఘము. ప్రభువా నీ స్వరక్తము చేత విమోచించబడిన సంఘము, ఆశీర్వదించబడిన సంఘము, ఆశీర్వదించబడిన ప్రజలముగా ప్రభువా నీ సంఘములో అంగములుగా చేయబడిన ధన్యత నాలుగోదిగా మీరు మాకు దయచేసినారు ప్రభువా. మరి చివరికి 5వ పొలము ఏ పొలము అంటే మరి ప్రభువా ప్రియమైన తండ్రి ఇస్సాకు ధ్యానిస్తూ ఉన్న పొలము. ఆ పొలమే ఓదార్పు పొందిన పొలము. ఓదార్పు పొందిన పొలం. తన తల్లి విషయమై మరి తను దుఃఖ నివారణ పొందెను అని రాయబడింది. నిజమే తండ్రి. మరి 5వదిగా మరి ఓదార్పు యొక్క అనుభవం ప్రభువా మీరు మాకు అనుగ్రహించి మరి షారోను పొలములోనికి మమ్మల్ని నడిపించినందుకు కొరకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఇటువంటి గొప్ప ధన్యత ప్రభు బిడ్డలమైన మేము కలిగి ఉండే ఆధిక్యత మీరు మాకు దయచేసిన దాని కొరకే స్తోత్రాలు ప్రభువా. మరి నిశ్చితమైతే వచ్చే వారము పుష్పము యొక్క ప్రత్యేకతని ప్రభువా మేము చూసి నేర్చుకోవటానికి దయ చూపించమని మా ప్రియమైన తండ్రి వచ్చిన వారందరిని బట్టి వందనాలు. రాలేకపోయిన వారిని జ్ఞాపకం చేసుకో, మరొక సమయం వారికి అనుగ్రహించండి. నీ బిడ్డలు తిరిగి వారి నివాసాలకు వెళ్తున్నారు, తోడుగా ఉండు. నీ మందిరం యొక్క సమృద్ధి చేత ప్రతి కుటుంబాన్ని దీవించి మీ యొక్క ఆశీర్వాదములతో పంపమని నిశ్చితమైతే మరలా మేము శనివారం ఉపవాస ప్రార్థన కుడి కొరకై కలుసుకునే దానికి దయ చూపించమని మహిమ ఘనత స్తుతి ప్రభావములు నీకే ఆరోపింపజేసుకొనుచు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రశస్తమైన నామములో ప్రార్థన చేసి స్తుతించి అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిండు సహవాసమును కూడి చేరి వచ్చిన మన అందరకు సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.